ఎంజీరావు గారు, భారత్ అండ్ అమెరికా రెండు కూడా మిత్రదేశాలు, ఎంతో పరిణితి గల దౌత్య విధానం అవలంబించే దేశాలు. అండ్ ట్రంప్ మోదీ వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కెమిస్ట్రీ చాలా సందర్భాల్లో మనం చూసాం, హౌదీ మోదీ ప్రోగ్రాంలో కూడా. కానీ ఎందుకు భారత్ అమెరికా ఇప్పటివరకు ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు అంటే ఏం చెప్తారు? అండ్ ఇక మీదట కుదిరే అవకాశం ఉందా లేదా? ఎస్ అండి, ఇప్పుడు వరకు అసలు ఫిబ్రవరిలో ఈ 2025 ఫిబ్రవరిలోనే మోడీ ట్రంప్ అధికారంలోకి రాగానే వితిన్ 1 మంత్లోనే వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ని కలిసి ట్రేడ్కి సంబంధించిన విషయం, ఎందుకంటే ప్రాముఖ్యత చెల్లింది కాబట్టి మోడీ అర్థం చేసుకుని ట్రంప్ని కలిసి జాయింట్ స్టేట్మెంట్లో వైట్ హౌస్లో చెప్పారు, ట్రేడ్ డిస్కషన్ తొందరగా అవుతుంది, ట్రేడ్ డీల్ అవుతుంది. అప్పుడు ట్రంప్ కూడా ఒకటి ప్రకటించాడండి, నేను టారిఫ్స్ విధిస్తున్న ప్రపంచంలో అన్ని దేశాల్లో, కానీ మొట్టమొదటి ట్రేడ్ డీల్ అనేది ఇండియాతో కుదరబోతుందని పెద్ద న్యూస్ చెప్పాడు ట్రంప్. అది నిజమనుకుని మనం అశ్రద్ధగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆగస్టు 1 వచ్చిన ఆయన 100 రోజులు విరామం ఇచ్చాడు, 10 రోజులు విరామం ఇచ్చాడు, కానీ ఇప్పటికీ ట్రేడ్ డీల్ కుదరలేదు. ఎందుకు ట్రేడ్ డీల్ కుదరలేదు? ఎందుకు అంటే ఈ ట్రేడ్ డిస్కషన్ ఇప్పటివరకు 5 దఫాల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయండి. అక్కడ అమెరికా ట్రేడ్ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ వీళ్ళందరూ 5 దఫాల చర్చలు చాలా విస్తృతంగా జరిపారు. కానీ ఇక్కడ వచ్చే రిపోర్ట్లు బట్టి ఏం తెలుస్తుందంటే ఈ అమెరికా నుండి ఈ దిగుమతులు మీరు సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోండి, మీ మార్కెట్ను ఓపెన్ చేయండి అని అమెరికా అడుగుతుంది. ఏ ఉత్పత్తులకు సంబంధించి అంటే చాలా భయంకరమైన ఉత్పత్తి ఒకటి ఉందండి. అవేంటంటే అగ్రికల్చర్కి సంబంధించి ఒకటి, తర్వాత రెండోది ఏంటి, ఒకటి అగ్రికల్చర్ సంబంధించి, 2 ఎంఎస్ఎంఈ, ఇది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి సంబంధించి 1, 2, తర్వాత భారత కార్పొరేట్ సెక్టారు ప్రపంచీకరణకు సంబంధించి ఈ మూడిట్లో ముఖ్యంగా వ్యవసాయం దగ్గర ట్రేడ్ డీల్ ఆగిపోయింది. ఎక్కడంటే భారత వ్యవసాయ అంటే ఉత్పత్తులకి, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి భారత మార్కెట్ను ఓపెన్ చేయాలి. మనకు తెలుసు అమెరికా ఇప్పుడు మోడీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవుతలేదు, అది చాలా పెద్ద ప్రమాదం అండి, నేషనల్ ఇంట్రెస్ట్కి ఎగ్నెస్ట్ అవుతుంది. భారత్లో కోట్ల మంది రోడ్లు పాలైపోతారన్నమాట అమెరికా కొన్ని ఉత్పత్తులు మనం ఓకే చేస్తే. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులకి హ్యూజ్ సబ్సిడీస్ ఇస్తుందండి. గ్రీన్ బాక్స్ అని, బ్లాక్ బాక్స్ అని, గ్రే బాక్స్ అని ఎన్నో సబ్సిడీలు ఇచ్చేస్తాయి. అసలు వ్యవసాయం చేయడమే ఫ్రీ అనిపిస్తుంది అనమాట అమెరికాలో. ఇక్కడేమో రైతులు చాలా ఇబ్బందులు పడి వ్యవసాయాలను ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు ఏ ఉత్పత్తులు చేసుకుంటున్నారు? జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ని ఇండియా ఓపెన్ చేయాలంట. అవి ఓపెన్ చేస్తే ఇండియాలో పబ్లిక్ హెల్త్ కూడా పాడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాటు వంకాయలు ఉంటాం మనం, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ వాడడం బయోటెక్నాలజీ ఉపయోగించి. ఇప్పుడు అవి వస్తే ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుందండి? అవి చాలా చౌకగా వస్తాయి. భారతదేశంలో కూరగాయలు ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఈ లీఫీ వెజిటబుల్స్ అండి. ఈరోజు అది దెబ్బతింటుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి దెబ్బతింటుంది, ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఫాస్ట్ ఫుడ్స్ దెబ్బతింటాం. సో అక్కడ కాంప్రమైజ్ అవడం లేదు ఇండియా. రెండో విషయం ఏంటంటే చాలా డేంజరస్ ఏంటంటే అమెరికా తమ నాన్ వెజ్ మిల్క్ అని ఒకటి ఉంటుందండి. వెజ్ మిల్క్ మనం పచ్చగడ్డి వేసి పాలు ఉత్పత్తి చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతదేశం, 2వ పాల ఉత్పత్తిదారు అమెరికా. దాన్ని కొట్టేసాం 4-5 సంవత్సరాల క్రితం. ఈరోజు అమెరికాకి చికాకు, అరే ఇండియా మమ్మల్ని అధిగమించిందని. అది నాన్ వెజ్ మిల్క్ ఉత్పత్తి చేస్తారు. ఏంటంటే ఆ పశువులకి పచ్చగడ్డి పెంచరండి, నాన్ వెజ్ మిల్క్ కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఏదో చేసి, కెమికల్ ల్యాబ్. దాన్ని మనం దిగుమతి చేసుకోవాలంట. మరి భారతీయుల్లో ఎక్కువ మంది శాకాహారులు. అసలు పాలు అంటేనే శాకాహారం, పాలు అనగానే ఇది మాంసాహారం అనే ఊహ కూడా భారతదేశానికి రాదండి. ఎంతోమంది ఎక్కువ మంది శాకాహారులు ఉండేది. ఇలాంటి దేశంలో నాన్ వెజ్ మిల్క్ వస్తే అంటే మిల్క్ కూడా నాన్ వెజ్, తర్వాత వెజ్ మిల్క్ అని పెట్టాలా? శాకాహారము మాంసాహారం అని పెట్టాలా? మరి ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు, భారత ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. అది అమెరికాకి చికాకు ఎత్తున్నాక ట్రేడ్ డీల్ ఆగిపోయింది. రెండో విషయం ఏంటంటే ఇంకోటి ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్. భారతదేశంలో సుమారు 50% ఎగుమతులు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి అవుతాయండి, మధ్య తరహా పరిశ్రమల నుంచి. ఈరోజు దీని మీద ఆంక్షలు మనం తగ్గించాలంట. తగ్గిస్తే అమెరికా నుంచి గూడ్స్ వచ్చి పడిపోతాయి. అమెరికా అంటే సామాన్యమైన దేశం కాదు. మరి మనం అప్పటికే ప్రపంచీకరణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరో పత్తి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు. ఈరోజు వదిలేస్తే ఏమవ్వాలి? భారతదేశంలో 50% ఇండస్ట్రీస్ స్మాల్ ఇండస్ట్రీసే, 50% లేబర్ ఫోర్సు స్మాల్ ఇండస్ట్రీసే. భారతదేశ వెన్నుముకే స్మాల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చాలా ఇండస్ట్రీస్ ఉంటాయండి. మరి ఇవేమవ్వాలి? కాబట్టి అక్కడ ఇండియా ఒప్పుకోవడం లేదు. అమెరికా పెట్టే ఆంక్షలు దరిద్రమనే చెప్పాలి. భారత ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన ప్రమాదం అనమాట. కాబట్టి ట్రేడ్ డీల్ కుదరడం లేదు.
సో ఈ ట్రేడ్ డీల్ కుదరాలంటే ఆ డిమాండ్లకు ఒప్పుకోవడం. అందుకని చూడండి, ఫిబ్రవరి నుండి ట్రేడ్ డిస్కషన్ మొదలవుతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇన్ని నెలలుగా జరుగుతున్నాయంటే ఎంత విస్తృతమైన ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. అది కూడా భారత పాకుల మధ్య ఈ ప్రపంచ దౌత్యం మారే సందర్భంలో మనం అది కూడా ట్రంప్తో ట్రేడ్ డీల్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఈ పరిస్థితులు ఎవరికీ తెలియదు. కానీ చూడండి, నాన్ వెజ్ మిల్క్ తెచ్చుకోవాలా భారతదేశం, శాకాహార మిల్క్ వదిలేసి నాన్ వెజ్ తెచ్చుకోవాలి. పబ్లిక్ హెల్త్ ఏమైపోద్ది, జెనెటికల్ మోడిఫైడ్ ఫుడ్. భారత వ్యవసాయం ఆల్రెడీ విపత్తులో ఉన్న ఫార్మర్ సూసైడ్స్. సో ఇంత విపత్తు పరిస్థితుల్లో అమెరికాకి తల ఒగ్గడం అనేది చాలా ప్రమాదం. మోడీ మౌనంగా మనకు కనపడడం లేదు. ఏదో ట్రేడ్ డీల్ కుదరలేదు, ఏంటి కుదరలేదు అని అడుగుతాం. మరి ట్రేడ్ డిస్కషన్స్ అంటే రెండు ప్రపంచంలో అతిపెద్ద దేశాల మధ్య ఎలా ఉంటుందండి? ఒక కూరగాయల బేరం కుదరకపోతేనే 10 నిమిషాల్లో వెనక్కి వెళ్తాం. ఇది మామూలు విధా? భారతదేశ వృద్ధిని ఆటంకపరిచే విధంగా ఆ ట్రేడ్ డిమాండ్స్ ఉన్నాయి, అమెరికా డిమాండ్స్. కాబట్టి మనం చాలా ట్రేడ్ డిస్కషన్ చాలా శాంతియుతంగా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ ట్రేడ్ డీల్ కుదరదంటే తప్పనిసరిగా ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఎందుకు కుదురుతుందంటే అమెరికాకి చాలా తీవ్ర నష్టం, ఇండియాకి చాలా తీవ్ర నష్టం, అమెరికాకి చాలా తీవ్ర నష్టం. ఇద్దరు నష్టాలు భరించలేరు కదా. ఒకళ్ళకి లాభం ఉంటే ఒకటి, ట్రేడ్ డీల్ వల్ల ఎవరికైనా లాభం ఉంటే ఇద్దరికీ ట్రేడ్ డీలు లేకపోతే చాలా నష్టం. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ కుదరాలి, ఎట్టి పరిస్థితుల్లో కుదురుతుంది. ఎంత ట్రంప్కి ఎంత వెర్రివాడైనా, ఎంత పిచ్చివాడైనా, ఎంత క్యాప్రిషియస్గా బిహేవ్ చేసినా ఇండియాతో ట్రేడ్ డీల్ ఆయన వదులుకోలేడు. ఎందుకంటే ఇండియా లేకపోతే అమెరికా పతనం ఒక దశాబ్దంలో అయిపోతుందండి. ఇండియా కలిసి ఉంటే దానికి ఇంకో 2-3 దశాబ్దాల పాటు చైనాతో తట్టుకుంటుంది. లేకపోతే ఇండియా వెళ్ళి చైనాతో కలిసింది అనుకోండి, అది దశాబ్దంలోనే అమెరికా పతనం తనక తాను కంటిలో పొడుచుకున్నట్టు. అందుకని ఇండియా అనేది తక్కిట్లో బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఈస్ట్ వెస్టర్న్ కంట్రీస్కి. సో ఇలాంటి సందర్భంలో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలోని 20% లేబర్ ఫోర్స్, చౌకైన లేబర్ ఫోర్సు, లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్, ఫాస్టెస్ట్. ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంటు, ఇలాంటి చోట మార్కెట్ని అమెరికా కార్పొరేట్ కంపెనీలు వదులుకుంటాయా? అమెరికా కార్పొరేట్ కంపెనీల మాట వినకుండా ట్రంప్ ఉండగలడా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ కుదురుతుంది అనేది మనం చెప్పవచ్చు.